అంతలు చీదేంటి రాతికి పెద్ద అర్థంగా మీరు ఇప్పుడేం చూస్తారు రేపు చూద్దురులేండి అసలే సినిమా. ఎవరు వచ్చారు? వచ్చానమ్మా, ఎక్కడికి వచ్చారా? మా బుజ్జమ్మ ఎంత బుడ్డుగా పొట్టుగుండేది, బుడ్డిగా ఎంత అప్పుడే ఎంత అయిపోయింది బయట పెట్టినంత. ఇవన్నీ హాల్లో పట్టుకెళ్ళిపోదాము. ఏ సంచి ఏ మూలకి సిరేస్తానో తెలియట్లేదు. దాని మొహం మీద ఇలా మొహం పెట్టి ఫంక్షన్ కి శుభపత్రికలు వచ్చాయి. చిచ్చి మామిడిపళ్ళు దొంగలు. పెట్టుబడి శారీస్ కానీ గిఫ్టింగ్ శారీస్ కానీ కొనడానికి ఇది మంచి టైము. చాలా రోజుల నుంచి మన pattuvastraya.com మంచి బడ్జెట్ శారీస్ పెట్టమంటున్నారు కదా. గూగుల్లోకి వెళ్ళి మన pattuvastraya.com ఓపెన్ చేద్దాం. పెద్దవాళ్ళు కూడా చాలా మంది కమెంట్ చేస్తున్నారు అనమాట, మాకు అర్థమైనట్టుగా కూడా చెప్పండి అని. ఇలా వెబ్సైట్లోకి వచ్చి ఆర్డర్ చేసుకోలేని వాళ్ళు ఏంటంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. శ్రావణ మాసానికి తగ్గట్టు చాలా రకాల కలర్ కాంబినేషన్స్లో రకరకాల శారీస్ పెట్టాము. అసలు స్టార్టింగ్ ప్రైస్ ఏంటంటే 1399 రూపాయలు. ఇదే ఫస్ట్ టైము మన పట్టువస్త్రాలు 1399కి శారీస్ పెట్టడం. మీరు ప్రతి శారీని ఆర్డర్ చేసుకునే ముందు డీటెయిల్డ్గా చూసి ఆర్డర్ చేసుకోవచ్చు, ఈవెన్ డిజైన్ కూడా. ఈ ఆఫర్ ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. మీరు 2 శారీస్ కార్ట్కి యాడ్ చేశారంటే లోయెస్ట్ ప్రైస్ ఉన్న శారీ 80% ఆఫర్లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెమీ పట్టు శారీ ఒకటి యాడ్ చేద్దాం కార్ట్కి. అలాగే ఈ ఆరెంజ్ కలర్ శారీ ఒకటి యాడ్ చేద్దాం. ఇది కూడా డీటెయిల్డ్గా చూసుకోండి ఆర్డర్ చేసే ముందు. ఎవ్రీథింగ్ బ్లౌజ్తో సహా అంతా క్లియర్గా ఉంటుంది. అసలు 1399కి ఇలాంటి సెమీ పట్టు శారీ అంటే చాలా బెస్ట్ ప్రైస్. దీన్ని కూడా కార్ట్కి యాడ్ చేసేద్దాము. ఏవో 2 శారీస్ అనమాట, సేమ్ ప్రైజే ఉండక్కర్లేదు, డిఫరెంట్ ప్రైజెస్ అయినా కానీ లోయెస్ట్ ప్రైస్ ఉన్న శారీకి 80% డిస్కౌంట్ అప్లై అవుతుంది. గిఫ్ట్ కూడా వచ్చింది మనకి. ఇలా 2 శారీస్ కొంటున్న వాళ్ళకి లక్ష్మీ టెంపుల్ జ్యువెలరీ ఫ్రీగా ఇస్తున్నాము. ఇక్కడ కార్ట్లో ప్రైజెస్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఫస్ట్ శారీ మనం చెప్పినట్టుగానే 1399 వచ్చింది, బట్ సెకండ్ శారీ మాత్రం 279కి మాత్రం వస్తుంది 279కి. చెక్అవుట్ చేసి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈవెన్ ఫోన్పే ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా వాట్సాప్లో కూడా చాట్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. ఈసారి ఏంటంటే మల్టిపుల్ శారీస్తో వెబ్సైట్ కలకల్లా ఆడిపోతుంది. ముందు శారీస్ అన్ని స్క్రోల్ చేసి ఇలా కిందకు వచ్చి అన్ని పేజెస్ చెక్కబెట్టి అండి. ఈ ఆషాఢ మాసం ఆఫర్ ఎండ్ అవ్వక ముందే ఆర్డర్ పెట్టుకోండి శారీస్. ఇక్కడ పక్కనే మనకి చాలా రకాల కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆల్రెడీ అవుట్ ఆఫ్ కంట్రీ చాలా ఆర్డర్స్ వెళ్తున్నాయి, బట్ ఏంటంటే జ్యువెలరీ సెట్ వల్ల 1-2 డేస్ ట్రాకింగ్ లేట్ అవుతుంది అనమాట. ఏం కంగారు పడద్దు, శారీస్ మీకు అందే వరకు మేము టచ్లోనే ఉంటాము. మన పట్టు వస్త్రాల్లో మహిళలు మహారాణులే. మంచివి 3 నాటుకోలు తీసుకున్నాము, ఒకలాంటివి తీసుకోకుండా డిఫరెంట్ కలర్స్ తీసుకున్నారు. అసలు ఈరోజు రాత్రికి మన బుడ్డలు దిగుతున్నారు బ్యాంకాక్ నుండి. ఈలోగా వీటిని భద్రంగా తీసుకెళ్లి మన ఇంటి దగ్గర ఉన్న గార్డెన్లో వదిలేమంటే ప్రశాంతంగా ఆడతాయి. మన వాళ్ళు కోడి పిల్లలు కొనమంటే మా డాడీ ఏకంగా పెద్ద కోళ్ళు కొనిసారు. ఇంకా వైజాగ్లో ల్యాండ్ అవగానే తాతయ్యని ఫస్ట్ అడిగే క్వశ్చన్ కోడి పిల్లలు ఎక్కడ అని. మన బుడ్డోలు ఈ 3 కోళ్ళని పెట్స్లా పెంచుకుందాం అంటారు. ఇంకా ఊరుకుంటే రాగానే నామకరణం కూడా చేసేస్తారు ఆ 3టికి. అసలే విజయనగరంలో అంత మంచి పాలు దొరకట్లేదు అనమాట. ఇంక అందుకే తాతయ్యలు ఊరు వచ్చి స్వచ్ఛమైన ఆవు పాలు గేదె పాలు పట్టుకెళ్తున్నాము. ఫంక్షన్ కాదు కానీ అయ్యేలోపు అటు ఇటు ఈ బ్యాగ్స్ తిప్పడానికి అయిపోతుంది. అలాగా మా నాన్నగారు డిక్కీ ఎక్కడ ఖాళీ ఉంచట్లేదు. ఓదాని తర్వాత అలాగ నెమ్మది సెట్ చేసేస్తున్నారు. కోళ్ళ మీద కానీ పడిందంటే బ్యాగ్ కయ్యమంటాయి. ఆల్మోస్ట్ అన్ని బ్యాగ్స్ ఎక్కించాము, ఇంకా బయలుదేరిపోవడమే. తిరగండి ఒకసారి. ఇవన్నీ విజయనగరంలో దింపేసి అర్జెంట్గా ఎయిర్పోర్ట్కి బయలుదేరాలి. పెద్ద ట్రాఫిక్ ఏం లేదు, లక్కీగా ఖాళీగా ఉన్నాయి రోడ్స్. వచ్చాం ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్కి. మన వాళ్ళు ఈ పాటికి భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతారు అనుకున్నాను, కానీ ఇంకా వైజాగ్ ఎయిర్పోర్ట్లోనే ల్యాండ్ అయ్యారు. కానీ ఏదైనా మన వైజాగ్ ఎయిర్పోర్టే చూడాలి. మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఏ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తాము. చీకట్లో ఆ పోలు ఫ్లాగ్ మెరిసిపోతున్నాయి. నాకు మాత్రం ఇప్పటివరకు తిరిగిన వాటిల్లో వైజాగ్ ఎయిర్పోర్ట్ చాలా నచ్చుతుంది. ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయిపోయాము. ఇప్పుడు మనం భోగపురం ఎయిర్పోర్ట్ ని ఎలా అలవాటు చేసుకోవాలో. మీలో ఎంతమందికి ఇష్టం వైజాగ్ ఎయిర్పోర్ట్ అంటే? అది కదుగో మన వాళ్ళు వచ్చారు. సింహాసనం మాత్రం వదలు మనోడు, ఎప్పుడు అదే ప్లేస్. మన బుజ్జి తల్లి ఎక్కడ కనిపించట్లేదు, వెనక్కుండిపోయింది ఏటో. అమ్మా హాయ్ దాదా వచ్చిందా? అది కదుగో మన పెద్ద బుడత కూడా వచ్చేస్తుంది. కాతక్కేది కాతి తల్లి అలగున్నారే, బాగున్నారా? ఎలాగైంది జర్నీ? లగేజ్ ఎక్కడ మర్చిపోద్దని తెగ భయపడిపోతుంది. బుడ్డమ్మకి ఊరపెట్టిన ఉసిరికాయలు కావాలంట. ఎలాగానే పికెల్ రైస్ తినేస్తానంటుంది వేడివేడిగా.
మన వాళ్ళందరూ వెయిటింగ్ అక్కడ. మనోడు ఫుల్ నిద్ర మొత్తం మునిగిపోయాడు. ఇచ్చానమ్మా ఎక్కడికి వచ్చారు? బుడ్డమ్మకు మాత్రం పచ్చడం తిన్నంత వరకు నిద్ర పట్టదు. అమ్మమ్మ కూచులు. నన్నెవరు ముద్దులాడట్లేదు. పాత అయిపోయావు. నేను పాత అయిపోయినట్ట. ఏది కాదు పొట్టిదాన్ని తీసుకురారా. అంశు కనిపించట్లేదు. ఎక్కడుందా అని అనుకుంటున్నాను. వన్ ఇయర్ అయిపోయింది చూసి. ఏది వయ్యారు బాబు? హాయ్ కార్తీ. హైట్ అయిపోయింది బాగా. హైట్ అయిపోయారు బాగా. ఇదేది మా వయ్యారు ఇలాగన్నావు ఇలాగంటానన్నావు. అందరిని ఒకసారి చూసి షాక్ అయిపోతుంది చిన్నది. బొగ్గలు నలిపియాలి. లాస్ట్ ఇయర్ ఎప్పుడో బుడ్డిదాని బారసాలకు వచ్చారు వీళ్ళు ముగ్గురును. మళ్ళీ ఇదే రావడం 1 year అవుతుంది. బుడ్డిది అందరి దగ్గరకు వచ్చేస్తుంది అలర్ చేయకుండా. సందడి ఇప్పుడే స్టార్ట్ అయిపోయినట్టుంది. నవ్వుకి జ్వరం పెట్టించుకోవాల్సింది ఎవరైనా. ఇంకోసారి వినండి. మా అన్నయ్య ఎక్కడుంటే అక్కడే కామెడీ. బావగారికి భలే వెల్కమ్ చెప్తున్నాడు. ఇషానమ్మ చుంచలక ఎక్కడ కనిపించట్లేదు. అందరూ ఆడిని ఎతుకుతున్నాం. ఇలా దిగడం లేటు. ఎంత బే ఎక్కడ దూరిపోయాడో. మన బుడ్డిది అప్పుడే మావయ్యతో ఫైటింగ్ స్టార్ట్ చేసింది. ఇంక రేపటి నుంచి వీళ్ళు పట్టుకోలేము. పిల్లో ఫైట్లు. బాగా హైట్ అయిపోయింది. సేమ్ హైట్ ఇక్కడ. సేమ్ హైట్. బొజ్జం హైట్ వస్తుంది. మామ కాళ్ళు కబుర్లు ఆడుకొని ఎటు వెళ్ళిపోతున్నారు. ఈయనకి చిన్నపిల్లలు అంటే ఎంత ఇష్టం. అందులోకి ఆడపిల్లలు అంటే పిచ్చి ప్రాణం. ఇంకైన ఈ వాకిట్లో తిప్పుతూ తాయి కథలని చెప్పేస్తారు బుడ్డిదానికి. మన బుడ్డమ్మని అందరూ కలిపి ర్యాగింగ్ చేస్తున్నారు ఇక్కడ. అదిగో చిన్నదాన్ని తీసుకొని డాడీ వెళ్ళిపోతున్నారని. వీళ్ళు గోల్ పడలేక మరెందుకని ఆలే తిరిగి వచ్చేస్తున్నారు ఇద్దరును. ఈ గ్యాప్ లో పొట్టిదానికి ఎన్ని కథలు చెప్పారో. దాని ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడాలి. దొరక్క మావి చేతికి ఎలా దొరికిపోయినట్టని. ఇంక ఈ టైం నుండి ఫుల్ సందడి. బుడ్డం వచ్చింది కదా. ఈ కార్ నుంచి ఇంకా మిగతా షాపింగ్లు అన్ని కంప్లీట్ చేయాలి. అయాన్షు ఫస్ట్ పిలిచాను. వర్మ గారిని కదలనివ్వట్లేదు. దిష్టి అవన్నీ తీసేదాకా లోపలికి రానివ్వరేటో. తెల్లవారు ఎప్పుడో ఫ్లైట్ ఎక్కిపోయారట. నిద్రలు వచ్చేస్తున్నట్టున్నాయి వీళ్ళకి. చిన్నదాన్ని ఎత్తిసుకోవడం కాదు, ఇంకో పక్క బావని ఎత్తుకో దమ్ముంటే అని మా తమ్ముడిని బెట్టేస్తున్నాం. వీళ్ళు ఎత్తుకొని ఫంక్షన్ ముందు ఇంక ఏదో ఒకటి ఇచ్చేలాగా ఉన్నారు. అసలు ఇంకా చాలా పనులు ఉన్నాయి. పిల్లలిద్దరిని వర్మ గారు ఒక్కలే ఎలా డీల్ చేశారు ఇన్ని రోజులని. మా డాడీ ఒకటే టెన్షన్ పెట్టుకున్నారు. మొత్తానికి వచ్చారు. నాకు కూడా ఇంకా నేను బ్యాంకాక్ నుంచి వచ్చిన దగ్గర నుండి మళ్ళీ వీళ్ళు నేను చూసినంత వరకు వ్లాగ్ చేయకూడదని డిసైడ్ అయిపోయాను. మన వాళ్ళు వచ్చారు కదా, ఇంక ఇక్కడ నుండి దుల్లగొట్టేద్దాం వ్లాగ్స్.
పిల్లలు అలా వచ్చి నుంచి ఏడిపించుకునే ఉంటున్నారు, ఇలాగ ఆపలేకపోతున్నాం వీళ్ళని. ఫంక్షన్లో మేనమామలు అందరూ పాపనెత్తుకొని కానీ ఆడించకపోతే అప్పుడు ఉంటుంది వీళ్ళకి. వర్మ గారు అసలే మళ్ళీ దొరకరు, ఏడిపిస్తే ఆయన ఏడిపించచ్చు కదా పిల్లల్ని ఎందుకని అంటున్నాను. మా తమ్ముడిని మాత్రం ముందే ప్రాక్టీస్ చేయమనాలి, ఎత్తుకొని తిప్పమని. వర్మ గారిని వచ్చి నుంచి తెగ ఏడిపించాం అనమాట, క్షమించమని అడిగేద్దాం. మన వైపు వెల్కమింగ్ మామూలుగా ఉండదు మరి. ఇదేదో కొత్త రకం పిడకల స్టెప్ అంట, తెగ ప్రాక్టీస్ చేస్తున్నారు వీళ్ళు. బుడ్డమ్మ కోసం చిట్టుమూర్తి అలా చికెన్ పులావు, బుడ్డోడి కోసం బాయిల్డ్ ఎగ్. ఈ బుడతలిద్దరికి నేను చేసిన దానికన్నా అమ్మమ్మలు చేసింది ఎక్కువ నచ్చుతుంది. ఇదేమో కైమా, రేపు మళ్ళీ సాటర్డే కదా ఓన్లీ బుడ్డోళ్ళు మట్టిగా ఉండారనమాట. ఇదేమో నాటుకోడి, ఇది కదురు ఫిష్. ఇది చూపించడం మర్చిపోయాను, ఇది ఫిషే కాదు గ్రేవీ అయితే అదిరిపోద్ది అసలు. ఈ స్టైల్ టొమాటో వేయకుండా చేసింది. వేరంగా తినియండరా అన్నికి సర్దుకోవాలంటే వినట్లేదు వీళ్ళు. అలా కూర్చొని మా ఇంట్లో 12 వరకు ఇలాగే ఉంటాయి ముచ్చట్లు రోజును. అసలే మన బుడ్డమ్మ ఊడిపోయిన పళ్ళు ఫంక్షన్ వరకు రావని అందరూ బెట్టేశారు. దాంతో లక్కీగా అన్ని పళ్ళు ఊడి బాగానే వచ్చాయి టైంకి. ఈయన మరిని ఫ్లైట్ లో జరిగిన కథలన్నీ చెప్తున్నారు. ప్రతిసారి జర్నీ తర్వాత ఇంటికి వచ్చి కింద మీద పడుతుంటాం ఇలాగే. పిల్లలు నోరు తెరిచి పడుకుంటే ఎక్కువ హైట్ ఎదగరంట. చిన్నప్పుడు నేను ఎంత నోరు వదులుకొని పడుకుండేదన్నో, పిల్లలకి ఏం తెలుస్తుంది. అయినా కానీ ఈయన అసలు ఒప్పుకోరు, అలాగా నోర్లు మూస్తూనే ఉంటారు. చాక్లెట్ కన్నం మాత్రం మంచి హుషారుగా ఉన్నారు. ఫంక్షన్కి అందరికీ ఏదో సర్ప్రైజ్ ఇస్తారంట. కన్నం ఇచ్చిన సర్ప్రైజులకి అందరికీ ముఖచిత్రాలు మారిపోవాల్సిందే. కబుర్లు ఆపేసి పదండర్రా అంటే మన బుడ్డమ్మ పళ్ళు మీద కళ్ళు వీళ్ళందరికీ. ఓ సోస్ చూపు నిద్ర మధ్యలో లేచిపోయినట్టున్నాడు కష్టపడి. మాయ పిసుకొస్తారు. భయపెట్టకండి పాపం పిల్లల్ని, భయపెట్టకండి. వీళ్ళు బెదిరిస్తున్నారు ఫ్రెండ్స్ మమ్మల్ని. కళ్ళు మూసుకొని వేలు ఇరుకుల్లో చూసేస్తున్నాడు. నిద్ర వచ్చేస్తుంది కదా. మీరు ఇప్పుడే చూస్తారు, రేపు చూద్దరు రేపు. వీడు చేసిన వేషాలు మామూలు వేషాలు కాదు. మన వాళ్ళ ఫేవరెట్ ప్లేస్ ఇది. మామిడికాయలు కనిపించే మరి ఇద్దరు ఆగరు. అలా బయటకు వచ్చేయండి. మామిడిపల్లి దొంగలు మన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, వదిలితే డ్రమ్ లో కూర్చొని ఆవకాయ పెట్టేస్తారు. ఎత్తిసి ఆ డ్రమ్ అలా తెచ్చేయండి అమ్మ బయటికి. అంశు ఎత్తిసి అలా తెచ్చేయండి డ్రమ్ బయటికి. ఆడివేనంట మామిడికాయలన్నీ చెయ్యేస్తే చెయ్యి ఎగరేస్తానన్నట్టు చూస్తున్నాడు. ఆడివి కాదంట, నా వంట బుడ్డిది. ఇవి కార్డ్స్ వేరేగా, మళ్ళీ దీని కవర్స్ వేరేగా అన్ని పెట్టిచ్చారు. ఇవి జాగ్రత్తగా అన్ని సర్దాలి రేపు. ఈయన మాత్రం పని మాత్రం ఆగట్లేదు వర్మ గారికి. మళ్ళీ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు ఉంగరాలు చుట్టేసుకొని. పని 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 పనే పని. కొంచెం గ్యాప్ ఇవ్వచ్చు కదా. టైం 12 అవుతుంది. కార్డ్స్ వచ్చాయన్నమాట, పెళ్లి కార్డ్స్ అని వచ్చేస్తుంది అస్మాను. మా అమ్మగారు కన్నమ్మ అందరూ పెళ్లి కార్డులు అంటున్నారు. ఆల్మోస్ట్ అంతా పెళ్లికి ముందు గౌరీ పూజ ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది. మెట్టెలు నల్లపూసలు అన్ని వేస్తారు. అవన్నీ వేసేటప్పుడు చెప్తాను ఎందుకు వేస్తారని. ఏంటన్నా శుభపత్రికలు, మన పొట్టమ్మ పైట ఫంక్షన్ కి శుభపత్రికలు వచ్చాయి. ఈ కింద ఉన్నాయి. ఇవి రేపు అక్కడ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి అందరూ ఉంటారనమాట మన వాళ్ళు అక్కడ. సో అక్కడ అందరితో కలిసి పసుపు బొట్లు పెడదాము ఒక్కొక్క కార్డుకి. ఇక్కడ కొన్ని చీరలు ఉన్నాయి, ఇవన్నీ ఇప్పుడు సర్దాలన్నమాట ఎవరెవరికి. మొత్తం ఇవన్నీ పార్సిల్స్. ఈ మూలు ఉన్నవన్నీ కూడా ఇలా పార్సిల్స్. ఇంకా కింద నుంచి ఇంకా అలాగా. మామూలుగా అయితే సీలింగ్ అంటేసేయి. మొన్న కొన్ని పార్సిల్స్ ఓపెన్ చేస్తాం అనమాట. మన పట్టు వస్త్రాల నుండి చాలా పట్టు చీరలు తెప్పించాను. అండ్ ఫ్యాన్సీ చీరలు మన దగ్గర ఉండవు కాబట్టి ఇవి లోకల్లో తీసుకున్నాం అనమాట. పొట్టెక్కొచ్చింది పొట్టెక్క, బుజ్జెక్కొచ్చింది బుడ్డెక్క, బుడ్డెక్కొచ్చింది బుడ్డెక్క. గో కాతమ్మ అలా నవ్వుకుంటూనే ఉండాలి ఫంక్షన్కి. ఓకేనా? పిల్లల్ని నవ్వండమ్మ కాస్త ఫంక్షన్ లో అని నేర్పించుకునేసరికి సరిపోతుంది అనమాట. వీళ్ళు ఏమాత్రం అవుట్ ఫిట్ హెవీ అయినా సరే గోల పెట్టేస్తారు. అస్సలు గోల పెట్టకూడదు. ఓకేనా? మా బుజ్జమ్మ ఎంత పొట్టుగుండేది. బుడ్డిగా ఎంత అప్పుడే ఎంత అయిపోయింది బయట పెట్టినంత.
నవ్వుతూ ఉండాలి, ఓకేనా? చూస్తారు. సిగ్గు బుజ్జిది అచ్చం అమ్మ పోలికే. ఇంకా ఈ రూమ్ లో ఫుల్ గా చీరలతో నిండిపోయింది రూమ్ అంతా. మాలో ఏంటంటే బయట ఫంక్షన్ అంటే మెచ్యూర్ అవ్వక ముందే పెడతారనమాట. అంటే చిన్న పిల్లప్పుడే పెడతారు, 9 years అప్పుడు, 7 years అప్పుడు, లేదా 12 years అప్పుడు. సో మా బుడ్డమ్మకి 11 years అప్పుడు పెడుతున్నాం అనమాట. సేమ్ నాకు కూడా 11 years అప్పుడు ఇలాగ ఓణీ ఫంక్షన్ చేశారు. అయితే ఆర్ యూ రెడీ? నైట్ డ్రెస్ వేసుకున్నంత ఈజీ కాదు నీకు. ఫుల్ గా ఆ లెహంగాలు, చీరలు, ఫుల్ గా జ్యువెలరీ. ఆర్ యు రెడీ? లేదా నవ్వుతూనే ఉండాలి, ఏం వేసినా కూడా వేసుకోవాలి, ఓకేనా? లంగ్ జాకెట్లో ముద్దుగా ఉంటావు. స్మైల్ 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 స్మైల్. గిఫ్టింగ్ శారీస్. సో ఇవి కాకుండా ఇంకా అక్కడ పెట్టిలో కూడా అన్బాక్సింగ్ చేయాలి. చేసి ఎవరికి ఏమిద్దాము అనేది నువ్వే సెలెక్ట్ చేయి, ఓకేనా? నువ్వు కళ్ళు మూసుకొని వెళ్ళి సెలెక్ట్ చేస్తే నేను నేమ్స్ రాసిస్తాను, ఓకేనా? ఇదేదో బాగుంది. మన డెసిషన్స్ అయితేనే తగులైపోతాయి, కానీ ఇలా బుడ్డోలు సెలెక్ట్ చేశారు అనుకోండి అంత పెద్ద తగులేవి అవ్వవు. ఇష్టపడుతూ తీసుకుంటారు. సార్ ప్లీజ్ సార్, వర్క్ ఆపండి సార్, కదలండి సార్. పట్టు శారీస్ లాంటివి ఏవైతే తీసుకున్నానో అవన్నీ మన పట్టు వస్త్రం నుంచి తెప్పించాను. కొంచెం వేరే టైప్ ఆఫ్ శారీస్ పెడతాం కదా, సో అవన్నీ ఇంకా బయటే తీసుకున్నాను అనమాట ఫుల్గా. సో అవి ఇప్పుడు సర్దిసరికి తల ప్రాణం పక్కొచ్చేస్తుంది. ఇవి మన స్టాఫ్ మెంబర్స్కి తీసాము. దగ్గర దగ్గర 30 members ఉంటారనమాట. ఇందులో ఈ 13 శారీస్ లేడీస్కి, రిమైనింగ్ అందరూ జెంట్సే కాబట్టి ఇంకా వాళ్ళందరినీ ఎవరికి ఏం నచ్చితే తీసుకోమని అక్కడ పంపిస్తాం షాప్కి. ఇంట్లో ఏ శుభకార్యం స్టార్ట్ చేసుకున్నా కానీ మనకంటూ కష్టపడే మన మనుషులకి మాత్రం ఖచ్చితంగా తీయాలి. ఎందుకంటే వాళ్ళందరూ హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉన్నట్టే. అండ్ ఏ శుభకార్యం అయినా చాలా బాగా జరుగుతుంది మంచిగా, ఎటువంటి ఆటంకాలు లేకుండా. లైన్గా పెట్టించుకుంటూ దాని తర్వాత ముఖం మీద వెళ్ళి వచ్చేస్తారేంటి. లైన్గా పెట్టించుకుంటూ దాని తర్వాత వర్మగారు సర్దమంటే చైర్లో కూర్చొని చిల్ అవుతున్నారు. ఇవన్నీ హాల్లోకి పట్టుకెళ్ళిపోదాము. ఇంకా రేపటి నుంచి మామూలుగా కాదు, ఫుల్ హడావిడి అంటే ఏటిది దెయ్యంలా ఉన్నారు. మేలు మూసుకుని కాదు, మీ పాపకి వెయ్యాలి. మరి అలాంటివి వేస్తారు పాపం. మీకు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అలా తుమ్ముకోవడం సో అయిపోతుంది. ఇంకా మంచి వేస్తారా అంటే నాకు ఇలా వేస్తారేటి? నేను టుంబ్రీ అంట. నేను టుంబ్రీ అయినా బాగానే ఉంటాను. పొట్లం కట్టేసి పక్కన పెట్టేస్తాను నేను అంత చీదేటి అతికిపోయింది అర్థంగా. ఏటో పదండి ఇవన్నీ లైన్గా వెళ్ళి ఒకదాని తర్వాత సోఫాలో సోఫాలో పెట్టుకుందాము లైన్గా. అన్నిని తెలుస్తాయి అసలు ఏం కొన్నాం ఎన్ని కొన్నాం అనేసి ఇలా లైన్గా సర్దిసుకుంటే మిగతా కూడా తెచ్చి పెట్టేసుకుందాం. సాడీకే కాలు సా కవి మ్యాచ్కి శారీస్ కొంటే అసలు ఎంత పిచ్చెక్కిపోద్ది అంటే బుర్ర. మిగతావి కొన్ని ఏంటంటే వచ్చిన వెంటనే డబ్బాలు తీసి బీరోలో పెట్టాను అనమాట. ఎందుకంటే ఇలాగ బ్యాగ్స్లో పెడుతుంటే అసలు ఏ సంచి ఏ మూలకి ఇసిరేస్తానో తెలియట్లేదు. పెద్ద బాక్సులు వస్తున్నాయి, పెద్ద బాక్సులు. అమ్మ ఎంత పెద్ద బాచ్. నేను మరి కదలను. ఇవన్నీ చుట్టాలకు పెట్టాల్సిన శారీస్, ఇవన్నీ అందుకే వార్డ్రోబ్లో పెట్టాను. ఇంకా ఏంటంటే కొన్నిలాగా బీరోలో పెట్టాను అనమాట. బయట అసలు స్పేస్ చాలట్లేదు, మొత్తం అన్ని బట్టలే కనిపిస్తున్నాయని చెప్పి చూసిన. అమ్మో ఇంకొచ్చిన నుంచి ఈ పెట్టుబడి షాపింగ్లకే తిరగాల్సి వచ్చింది అలాగనా. హే కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అలా కూర్చుంటే ఖాళీగా. అబ్బా లెగ్స్ ఉండడం హెల్ప్ కాదు, హెల్ప్ పని చేయడం హెల్ప్. ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ నా పెళ్లి హడావిడి కనిపిస్తుంది. దానికి ధైర్యంగా సర్దుకునే పని కార్యక్రమం స్టార్ట్ చేసేద్దాము. ఈ శారీస్ డైరెక్ట్గా వైట్ కవర్తోనే వచ్చాయి, వీటి మీద రాస్తే సరిపోతుంది. ఇవి ఏంటంటే పెద్దోళ్ళ కోసం అని తీసిన న్యాప్ చీరలు అనమాట. వెంకటగిరి చీరలు అంటారు, ఏమంటారు దీన్ని ఏదో అంటారు. మామూలుగా మా మమ్మీ అయితే ఇవి పెద్దోళ్ళకి చాలా బాగుంటాయని చెప్పి సెలెక్ట్ చేశారు. చాలా బాగుంది, కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి. వీటిలో ఏంటంటే బ్లౌజెస్ రావంట, సో వేరేగా బ్లౌజెస్ తీసుకొని పెట్టాలి. ఈ న్యాచర్లన్నీ కంచి కామాక్షిలో తీసాము, క్వాలిటీ చాలా బాగున్నాయి. మిగతా కొన్ని వెరైటీస్ ఏంటంటే లోకల్లో పండాస్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర తీసాం అనమాట. వాళ్ళ దగ్గర కూడా చాలా బాగుంటాయి క్వాలిటీ. అసలు సార్ సూరత్ వెళ్ళే టైమే లేదు. ఎంత బాగుందో. అత్తయ్య వాళ్ళకి చాలా బాగుంటాయి ఈ శారీస్. ఈయన వస్తే షాపింగ్కి మళ్ళీ టైం చాలని చెప్పి మేము ముందంతా కొనిసాం అనమాట. ఇంకా డైరెక్ట్గా వర్మ గారు అయితే బ్యాంకాక్ నుండి వీడియో కాలింగ్ చేసి ఫుల్గా షాపింగ్ చేశారు. మా కన్నమ్మలకి ఇది బాగుంటుంది అది బాగుంటుంది అని చెప్పి. ఇంత పెద్ద ఈవెంట్ చేసుకొని మా అత్తయ్య మావని మాత్రం చాలా మిస్ అవుతున్నాము. వాళ్ళు ఉండుంటే అసలు మనవరాల్ని మనవని చూసి ఎంత పొంగిపోయేవారో. వాళ్ళు చెప్పాలంటే టీచర్లే బాగున్నాయండి, ఎంత బాగున్నాయో కలర్స్ అయితే. అన్నీ ముదారు రంగులు దొరికాయి అనమాట. అండ్ పెద్దోళ్ళకి ఇవి చాలా బాగుంటాయి, వింటేజ్ లుక్లో మెరిసిపోతారు మన వాళ్ళందరూ. కుట్టించుకోవాలి ఒక 50 ఏళ్ళు వస్తే నేను అన్ని ఇలాంటివే
అప్పుడు ఇవే అందంగా ఉంటాయి. నేను ఇక్కడి నుంచి కదలను, ఇక్కడే అటు ఇటు తిరుగుతూ ఉంటాను. నాకు క్యాట్ వాక్ అచ్చం ఎలుగుబంటి వాక్లో ఉందంట. అల్లల్లల్లా. మీరే అటు ఇటు తిరగడం కాదు, నిద్రమత్తులే. ఒకరికి రాయిపోయి ఇంకోళ్ళకి రాస్తారంటే ఇంకంతే సంగతులు. రండి 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 రండి, ఫాస్ట్గా రండి నాన్న. అది కూడా నేను తేవాలా? లెగట్లేదమ్మా అస్సలు. అమ్మ అందాకలకైతే ఈ సంసారాన్ని ఈ రోజుకి సర్దేద్దాము. ఇంకా చాలా ఉన్నాయన్నమాట లోపల. అవన్నీ మిగతావి రేపు అందరితో కూర్చొని రాయొచ్చు. ప్రజెంట్ అయితే ఇప్పుడు వరకు ఇవే తేగలిగాను హాల్లోకి. సో ఇప్పుడు టైం కూడా ఎంత దగ్గర 1 గంట అయిపోతుంది. 1 గంట అయిపోతుంది. సో ఇవి సర్దేసి పడుకుని పోదాం. 2:30 ఎంత అయిపోద్దేమో అవి రాసేసరికి. పెన్ను భద్రంగా బీరోలో దాచారు. ఏది దాయిపోయినా విలువైనవి ఏవి బీరోలో దాయమి. పెన్నులు, పెన్సిళ్ళు, మెంటర్లు చిన్నప్పుడు అలాగే అనేవాళ్ళం మెంటరు. నేను అలాగే అనేవాడు, మందార పువ్వుకి మండర పువ్వు. అంటే నత్తుండేది అనమాట. మీకు తెలియకుండా చేసుకున్నాను అయితే నేను. అన్యాయం అయిపోయింది ఫ్రెండ్స్. ఇది మా అక్కళ్ళు లాస్ట్ టైము హల్దీకి వెళ్తే అక్కడ రిటర్న్ గిఫ్ట్స్లో ఇచ్చారనమాట. చాలా బాగుంది అసలు. చిన్న హంస చెక్కతో వచ్చింది. ఇది ఇక్కడే ఆర్డర్ చేశాను అన్నారు. ఇలా పసుపు కుంకుమ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. చేతికి ఆయుధం దొరికింది, ఇంకా రిచ్చిపోవడమే. రండి రండి. ఈ శారీస్ గోల్ నాకెందుకని బుడ్డమ్మ ఇందాక ఎప్పుడు వెళ్ళిపోయింది రూమ్లోకి. పాప పడుకోలేదు ఇంకా మీరు? ఏం చెప్పాను? తమ్ముడు చూడు ఎంత చక్కగా బజ్జున్నాడు. ఇంకా బజ్జోలేదు. లైట్ ఆఫ్ చేసినా అదొద్దు, అది ఆఫ్ చేయొద్దు. బజ్జండి కబుర్లు ఆడుకున్న తర్వాత నిద్ర రాకపోతే దెయ్యాలు పడతాయి. నువ్వే పెద్ద దెయ్యం. ఓ బజ్జండి. గుడ్ నైట్. లైట్ కొంచెం డిమ్ చేసేద్దాం. అలా కబుర్లు ఆడతారు అలాగే పడుకోకుండా. మొత్తం రాసేసరికి 2:30-3 దగ్గర అయిపోతుంది. అలాగా ఆలోచించి అసలు ఏంటంటే వచ్చిన నుంచి అలాగా ఫుల్గా ఎప్పుడు వీలైతే అప్పుడు శారీస్ తీసేస్తుండడం, ఎవరికేం తీసామో కూడా మర్చిపోయాము. సో అలాగ ఆలోచించి రాసేసరికి ఇంక రేపు ఉదయాన్నే ఎర్లీగా లేచి కార్డ్స్ కొంచెం సర్దిసామంటే ఇంకా ఊర్లు స్టార్ట్ అయిపోవడమే. ఫస్ట్ ఇవి 5 ఊర్లు వెళ్ళాలన్నమాట. వాటికి సరిపోయినట్టుగా సర్దాము. ముందు ఇవి అయిపోతే మిగతా సర్దచ్చు.